రామారావు గారు సీఎం అయిన తర్వాత ఏంటంటే, ఈ థియేటర్స్ నుంచి జెన్యూన్ రిపోర్ట్ రావట్లేదు. హ్మ్. చాలా ట్యాక్స్ మనకి ఎగ్గొడుతున్నారు ప్రభుత్వానికి యాక్చువల్ కలెక్షన్ చూపించుకోకుండా. హ్మ్. అలా కాదు ఫిక్స్డ్ ట్యాక్స్ స్లాబ్. ఓకే. అంటే హౌస్‌ఫుల్ కలెక్షన్ సపోజ్ రూ. 1000 అనుకోండి. హ్మ్. ఒక 200, 300 ఫిక్స్డ్ ట్యాక్స్ పెట్టేద్దాం. రైట్. సో ఎంత కలెక్షన్ ఉన్నా హౌస్‌ఫుల్ అయినా కూడా అంతే, హౌస్‌ఫుల్ కాకపోయినా అంతే. హ్మ్. సో ఇదేంటంటే గవర్నమెంట్‌కి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వీల్లేదు దీనివల్ల అనేది పెట్టారు. ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అదే సార్. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? పెద్ద సినిమాకు ఉపయోగం. ఎందుకంటే ఫస్ట్ వీకు యాక్చువల్ కలెక్షన్ బేసిస్ అనుకోండి, హ్మ్. ట్యాక్స్ దాదాపు ఆ రోజుల్లో 45% ఉండేది. 55% ప్రొడ్యూసర్‌కి వచ్చేది. అవును. ఇప్పుడు 30% అవ్వడం వల్ల 70% ప్రొడ్యూసర్‌కి వస్తుంది. హ్మ్. హౌస్‌ఫుల్ అయితే. బట్ హౌస్‌ఫుల్ అయ్యే సినిమాలు ఏంటంటే పెద్ద సినిమాలే. అవును. చిన్న సినిమాలు హౌస్‌ఫుల్ అవ్వగా వెరీ ఫ్యూ. ఇప్పుడు ఎలా అయిపోయింది సార్, చిన్న సినిమా వస్తే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆ! ఆగిపోతున్నారు సో, కదా! అట్లా స్లాబ్ పెట్టినప్పుడు పెద్ద సినిమా బెనిఫిట్ పొందండి. చిన్న చిన్న సినిమా సినిమా ఇంకా నష్టపోతుంది. చిన్నదయింది. సో, అప్పుడు హీరోలు పెంచుకున్నారు రేట్లు. అవును. ఎందుకంటే వాళ్ళ సినిమాలే ఓపెనింగ్ బాగా వస్తది. ఎక్కువ రెవెన్యూ కనపడింది పెద్ద హీరోల అవును. సినిమాలకి. అవును. ఆ ఓపెనింగ్ రావడం వల్ల. అప్పుడు రెమ్యునరేషన్‌లు పెంచుకున్నారు. దాని తర్వాత సో, ప్రొడ్యూసర్‌కి ఎక్కువ అవును. మిగలనివ్వల. దానివల్ల వచ్చే బెనిఫిట్ ప్రొడ్యూసర్‌కి కాకుండా వాళ్ళే కావాలని తీసుకున్నారు. అంటే నేను హీరోలని తప్పు పడుతున్నానా అంటే యథార్థం మాట్లాడుతున్నా. తప్పు అవును. పడతాం అవును. కాదు. అవును. అవును. వాస్తవం మాట్లాడుతున్నా. అవును. దాని తర్వాత శాటిలైట్ రైట్స్ వచ్చినాయండి. హ్మ్. మామూలుగా కన్వెన్షనల్ ఆటిలకి అడిషనల్‌గా ముందు స్లాబ్ వల్ల ఒక రకమైన అడ్వాంటేజ్ వస్తే అది ఆర్టిస్టులే పొందారు. ఆర్టిస్టులు పేరున్న టెక్నీషియన్సే పొందారు. అవును. ప్రొడ్యూసర్‌కి వచ్చింది తక్కువ. అవును. తర్వాత శాటిలైట్ రైట్స్ వచ్చినాయి అడిషనల్‌గా. అవును. సో, అడిషనల్‌గా మళ్ళీ రెవెన్యూ వస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళే మేజర్ షేర్ సింహభాగం వాళ్ళే తీసుకున్నారు. ప్రొడ్యూసర్‌లకి తక్కువ. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. అవును. ఓటీటీ వచ్చిన తర్వాత మరి ఓటీటీ అనేది మరి అసలు ఊహించని విధంగా పెరిగింది దాని రెవెన్యూ. హ్మ్. సో, మళ్ళీ యాజ్ టీజ్‌గా ఆళ్ళు పెంచుకున్నారు. ప్రొడ్యూసర్‌కి మళ్ళీ మామూలే. సో, మరి అంత ఊహించని రెమ్యునరేషన్‌లు తీసుకుంటూ మరి అది కూడా వాళ్ళకి చాలకుండా హ్మ్. మాకు టికెట్ రేట్లు పెంచాలంటే ఎందుకు టికెట్ రేట్లు పెంచాలండి? వీళ్ళకి 100,00,00,000, 200,00,00,000 మరి 300,00,00,000 మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మరి వార్తలు తీసుకుంటారు. వింటున్నాం. అవును. అవును. అంటే వీళ్ళకి 100,00,00,000 ఇవ్వడానికి మీరు సామాన్యుడు నడ్డి విరచాలంటే ప్రభుత్వాలు, నిర్మాతలు. మీరు రీజనబుల్ రెమ్యునరేషన్ ఆ రోజుల్లో మాయాబజార్‌లో మరి రీజనబుల్ బడ్జెట్‌లో అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్‌లు బెనిఫిట్ పొందారు. ఆర్టిస్టులు మాత్రం తీసుకోలే. ఆర్టిస్టులు అవును. నార్మల్ రేట్‌లే తీసుకున్నారు. అవును. అవును. మరి మీరు ఇవాళ ఊహించని రెమ్యునరేషన్‌లు తీసుకుంటూ కూడా మా ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఇంతంత రెమ్యునరేషన్‌లు ఇవ్వాలి కాబట్టి మాకు టికెట్ రేట్లు పెంచాలంటున్నారు. మీరు రీజనబుల్ రెమ్యునరేషన్‌లు తీసుకుంటే అవును. ఆడియన్స్ మీద ఈ భారం ఉండదు కదా! అవును. డిస్ట్రిబ్యూటర్ల మీద ఈ భారం ఉండదు కదా! ప్రొడ్యూసర్‌కి ఈ భారం ఉండదు కదండీ! అవును. సో, ఒకప్పుడు అండి నేను విన్నాను. నాకు తెలీదు గానీ అప్పుడు ఇండస్ట్రీలో లేను. హ్మ్. ఇండస్ట్రీలో ఒక పీరియడ్‌లో చాలా ఒక స్లంప్ వచ్చి చాలా ఫెయిల్యూర్స్ అయ్యి ఉన్న హ్మ్. టైంలో అప్పుడు రామారావు, నాగేశ్వరరావు పీక్‌లో ఉన్న టైం. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో స్లంప్ వచ్చిందని వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు కొన్ని బ్రదర్ మనిద్దరం రెమ్యునరేషన్ తగ్గిద్దాం. తగ్గించుకుందాం. ఎందుకంటే అవును. హీరో తగ్గితేనే మిగతా అందరూ తగ్గించుకుంటారు. ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదిప్పుడు. కరెక్ట్. సో, మనిద్దరం ఇనిషియేట్ తీసుకొని హ్మ్. మనిద్దరం రెమ్యునరేషన్ తగ్గించుకుందాం. ఆటోమేటిక్‌గా హీరోయిన్ తగ్గిస్తారు, డైరెక్టర్ తగ్గిస్తారని చెప్పి హ్మ్. వాళ్ళు వాలంటరీగా తగ్గించుకొని ప్రొడ్యూసర్లు అడిగి కాదండి. వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళు తగ్గించుకొని హ్మ్. మళ్ళీ ఇండస్ట్రీ రివైవ్ అయిన తర్వాత మళ్ళీ పెంచుకున్నారు గానీ, సో, అంత బాధ్యతగా ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ వల్లే మనం ఇండస్ట్రీలో బతుకుతున్నాం. మనం ఇండస్ట్రీ బాగోగులు చూడాలి. అవును. మరి ఇవాళ ఇండస్ట్రీలో బతుకుతూ ఊహించని రెమ్యునరేషన్‌లు తీసుకుంటూ అవును. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా నేను కొద్దిగా వాళ్ళకన్నా నేను కొద్దిగా అందుట్లో ఇవాళ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా స్పెక్యులేషన్ పెరిగిపోయింది. ఇయన్నీ అవును సార్. అవునవును. వచ్చే చేసుకుంటున్న కలెక్షన్స్ అన్నీ జెన్యూనా కాదా తెలీదు. అవును. వ ఇగ ఖర్చు నిజమా కూడా కూడా తెలీదు. వీళ్ళు చెప్తున్న బడ్జెట్‌ల ఖర్చులు నిజమా కాదా కాదు. ఏవండి సినిమా మొదలెట్టక ముందే అవును. మాది 500, 600 కోట్లు అందరూ అయ్యాయి. ఎలా ముందే చెప్తారండి ఎలా అసల? చెప్పేస్తారు. అసలిప్పుడు ఎన్ని రోజులు షూటింగో తెలీదు. హ్మ్. తెలియకోకుండా మరి